సీరియల్ నెంబర్ వచ్చింది. సీరియల్ నెంబర్ పైన వేస్తే ఈజీ కనబడుతుంది. మీరు చూస్తాము బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నెంబర్ పై భాగంతో వేయండి. అక్కడే మీరు సంతకం పెట్టండి. ఫుల్ సిగ్నేచర్ పెట్టాలి. బ్యాలెట్ పేపర్ మీద ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్ట్రిబ్యూషన్ మార్క్ వేయాలి. బ్యాలెట్ పేపర్ మీద ఫుల్ సిగ్నేచర్ పెట్టాలి. డిస్ట్రిబ్యూషన్ మార్క్ ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక్కొక్క కాపీ ఇస్తాం. గ్రీన్ పేపర్ తీసుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం లేకుంటే తీసుకోవడానికి లేదు. మీరు కూడా కాకపోతే susceptible to other types of allegations. So, ఎట్టి పరిస్థితుల్లో ఏ పోలింగ్ స్టేషన్ లో కూడా there should not be a single complaint from deviation from procedure or any allegation at all. So, last time లాగా ఈసారి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో, హనుమకొండలో ఆల్మోస్ట్ 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ 67 పోలింగ్ స్టేషన్స్ కూడా కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎనీహౌ క్రిటికల్ ఉన్నా లేకుండా ప్రతి పోలింగ్ స్టేషన్ లో వీళ్ళు వెబ్కాస్టింగ్ అరేంజ్ చేస్తున్నారు. అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో మైక్రో అబ్జర్వర్స్ కూడా అపాయింట్ చేస్తున్నాము. మీ అందరి పర్సనల్ బ్యాలెట్ అది ఒకటి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరు మీకు అందరికీ ఇప్పుడు ఫామ్ బ్యాలెట్ ఇచ్చాము. అండ్ ఫర్ యువర్ కన్వీనియన్స్ ది సేమ్ ఐడియోసి ఫర్ టుడే డేట్ ఒక ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్ ఐడియోసి ప్రెమిసెస్ ఇట్సెల్ఫ్ అరేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎంపీడీఓస్ తహసీల్దార్స్ పోలింగ్ స్టేషన్స్లో నెసెసరీ అరేంజ్మెంట్స్ ఆర్ఏఎంఎఫ్ బిఎంఎఫ్ ఫుడ్ ఫర్ పోలింగ్ పర్సనల్ అదర్ అరేంజ్మెంట్స్ ఏమైనా మనకు మళ్ళీ వర్షం వస్తే కూడా ఎక్కడైనా ఇబ్బంది లేకుండా ఓటర్స్ కానీ పోలింగ్ పర్సనల్ కానీ ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ సేమ్ మనం ఎక్కడైతే మనం ఎలక్షన్లు చేసినాము. ఎండా ఉండొచ్చు, ఎండైతే మనం షెడ్యూల్ కూడా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఆల్మోస్ట్ చాలా వరకు తక్కువ ఓటర్స్ ఉన్నారు, ప్లస్ మంచి స్కూల్స్ పెట్టాం కాబట్టి మండలానికి 1-2 ఉన్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్ ఎక్కువ 2 పోలీస్ స్టేషన్లు ఎక్కువ లేవు. ఏమన్నా ఓన్లీ అర్బన్గా అర్బన్ తప్ప ఇప్పుడు 2-3 మండలాలు 3 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎంపీడీఓస్ త్రూ పంచాయత్ సెక్రటరీస్ మరి సేమ్ యాజ్గా ఫుడ్ అరేంజ్మెంట్ చేయాలి చెప్పాలి పోలింగ్ పర్సన్కు. అదేవిధంగా ఏఎంఎఫ్ బిఎంఎఫ్ తహసీల్దార్స్ చూసుకోవాలి. సెంట్రల్ ఆఫీస్ తహసీల్దార్సే కాబట్టి ఇప్పుడు ఎవ్రీ 2 అవర్స్ పోలింగ్ పర్సంటేజ్ పోలింగ్ డే రోజు ఎవ్రీ 2 అవర్స్ సెంట్రల్ ఆఫీసర్స్ కలెక్ట్ చేసి ఏ ఆఫీస్కి ఇవ్వాలి.